అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన ఐటెం రిబ్కా అక్క యేసు ప్రభును ఇంత ఘోరంగా అవమానిస్తుందంటే, అబద్ధాలు చెప్పి యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఇలాంటి నరక యాతన తప్పదు అని ప్రజల్లో మన యేసు ప్రభుని అవమాన పాలు చేస్తుంది. సో ఆవిడ సాక్ష్యం ఏందో విందామా? విని మన ఎన్కౌంటర్ ఎలా ఉంటుందో చూపిద్దాం. మరి రామ్మా, రిబ్కా అక్క వచ్చాయి. చంపేస్తానని భయపెడితే చర్చి మానేస్తాను అనుకుని, ఒకవేళ ఆయన అలా భయపెడుతున్నారేమో అనుకుని, ఏమండి మీరు చంపేయండి అండి, నా దేవుడు వచ్చి బ్రతికిస్తాడండి అన్నాను. ఏమంది అక్క? ఏమండి మీరు నన్ను చంపేయండి, నా దేవుడు వచ్చి నన్ను బ్రతికిస్తాడంట. చూసారా? క్రైస్తవులు మళ్ళా మీ భార్యల్ని మీరు చంపేసేయండి, మీ యేసు ప్రభు వచ్చి బతికిస్తాడు. ఓకేనా? మోహమాటంగా ఇప్పుడు చెప్పింది నిజం కావాలంటే, క్రైస్తవులు గొర్రెలు మీ భార్యల్ని చంపేసేయండి, మళ్ళీ యేసు ప్రభు వచ్చి బతికిస్తాడు. ఖతం. ఏమంటారు ప్రేక్షకులు? చెప్పక్క, నువ్వు చెప్పు. పారిపోయింది. ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు, దేవుడికి తెలియాలి. జనవరి 20వ తారీఖు వచ్చింది. గమనించండి, ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన 2005వ సంవత్సరం జనవరి 20వ తేదీ రాత్రి జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. జనవరి నెల అంటే బాగా చలి ఎక్కుంటుంది కనుక ఇలా శారీ బ్లౌజ్ కాక ఫుల్ హ్యాండ్ స్వెటరు చలికోటు వేసుకుని పడుకుని నిద్రపోతున్నాను నేను. చిన్నబాబు నా దగ్గర పాలు తాగుతూ పడుకున్నాడు. పెద్దబాబు గమనించారా? అక్క ఏం చెప్తుంది? ఇది ఎప్పుడు జరిగింది? జనవరి 20వ తారీఖు 2005 అంటే ఇప్పటికీ 20 సంవత్సరాలు అయింది. అవునా? ఈవిడ పెళ్ళి ఎప్పుడు? సరేలే అక్క, చెప్పక నీ అబద్ధాలు ఎన్ని ఉండో చెప్పక. 20 ఏళ్ళగా ఇదే కథ చెప్తున్నావా? ఇప్పుడు 20 ఏళ్ళ కింద జరిగింది కదా. నిన్ను యేసుక్రీస్తు అభిషేకించాడు, వాక్యం చెప్పు అన్నాడు. అంటే 20 ఏళ్ళుగా ఇదే స్టోరీ వస్తున్నావు అందరికీ. పోనీ 20 ఏళ్ళుగా నీవు ఈ కథ జరిగింది కదా, 20 ఏళ్ళ కింద జరిగింది కదా. సో 20 ఏళ్ళుగా నీవు ఈ సాక్ష్యం చెప్పుకుంటూ వస్తున్నావా? ప్రేక్షకులు చాలా బాగా గమనించండి. 20 ఏళ్ళుగా ఈ సాక్ష్యం చెప్పుకుంటూ వస్తుంది దేవుడా. ఏమి 20 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు చెప్తుందా? గమనించండి. ఓకేనా? చెప్పక్క, నువ్వు చెప్పు. ఇంచుమించు రాత్రి 10:30-11 వరకు నేను ప్రార్థన చేసుకుని పడుకుని నిద్రపోయానండి. మెల్లిగా ఆయన లేచారు. ఎప్పుడంటే రాత్రి 1:30కి, అంటే అర్ధరాత్రి 1:30కి లేచారు. నువ్వు ప్రార్థన 11:30 వరకు చేసుకుని నువ్వు పండుకున్నావు కదా. మళ్ళీ నీ భర్త 1:30కి లేచా, నీకెలా తెలుసు? పండుకున్నవాడికి నేను నిద్రపోయావు కదా. సరేలే, చెప్పు. నా దగ్గర ఉన్న చిన్నోడు తీసేసి వాళ్ళ అన్నయ్య దగ్గర పడుకోబెట్టారు. ఇంట్లో బెడ్ లైట్ ఉంది, బెడ్ లైట్ కూడా ఆఫ్ చేశారు. బెడ్ లైట్ ఆఫ్ చేయగానే మేము పడుకున్న రూమ్ అంతా ఎలా మారిందంటే, కన్ను పొడుచుకున్నా కనపడనంత చీకటి అంటారు కదా, అంత చీకటిగా ఉంది మా రూమ్ అంతా. ఆయన ఇంట్లో మూలన గొడ్లుంటే గొడ్డలు తీసుకుని నా దగ్గరికి వస్తున్నారు. నాకున్న అలవాటు ఏంటంటే, నేను ఎప్పుడు పడుకున్నా సరే ఇలా మొక్కమే చేయబెట్టి పడుకున్నా, అదొక అలవాటు నాకు. ఆయన నా దగ్గరకు వచ్చారు. పలానా చోట నరికేయాలని ముందే ఒక ప్లేస్ ఆయన నిర్ణయించుకుంటారు. లైట్ ఆపేటప్పటికి నేను ఎక్కడ పడుకున్నానో కూడా ఆయన కనపట్లేదు. బాగా అంత చీకటిగా ఉంది మొత్తానికి. ఆయన అనుకున్న ప్లేస్ ఆయన కనపట్లేదు కనుక ఎక్కడో చోట నరికేయాలి అనుకున్నారేమో. ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారని. అది ఎక్కడ పడిందో ఆయనకి తెలీదు. ఆయన అనుకున్న ప్లేస్లో మాత్రం ఆ దెబ్బ పడలేదు. అది పడ్డమే నా ఎడమ చేతి మీద పడిపోయి, ఒక ముక్క దిగిపోయి కింద పడిపోయింది. నా చెయ్యి మీ అందరికి కనబడుతుంది. ఇంకేజ్ ఒకవేళ కనపడకపోతే మీటింగ్ అయినా కాస్త దగ్గరకు వచ్చి చూదురు కానీ. ఎందుకక్క నీ చేయితో మీదకెక్కి ఎత్తికే చూపిస్తాయి కదా, అందరికి కనపడుతుంది. సోషల్ మీడియా చూసే వాళ్ళకి కూడా కనిపిస్తుంది. నువ్వు అక్కడ కూర్చున్న వాళ్ళకి మాత్రం చెప్తుంటే నీ చర్చలు చెప్పుకోవాలి. నువ్వు సోషల్ మీడియాలో పెడుతున్నావు కదా వీడియో, ప్రజలు అందరికి తెలియాలి కానీ కసగా పెట్టినావు కదా నువ్వు చెయ్యి పైకెత్తే అయిపోయా. సరే ప్రేక్షకులు, ఇప్పుడు ఏం చేశాడు ఈవిడ భర్త? చీకటిలో రాత్రి 1:30కి అర్ధరాత్రి లేచాడు. ఈవిడని నరకేయాలని ప్లాన్ చేసుకున్నాడు. సో ఈవిడికి ఏమి, మీరు చంపేయండి నన్ను, నా దేవుడు వచ్చి నన్ను బతికిస్తాడని చెప్పాడు. అవునా? సో గొర్రెలు, మీరు కూడా మీ భార్యలు నరకేయండి. సో ఈవిడ రాత్రి 11:30 వరకు ప్రేయర్ చేసి పండుకుంది దేవునికి. అవునా? సో దేవునికి ప్రేయర్ చేసి పండుకున్నా సహా ఈవిడ యేసుక్రీస్తు వచ్చి రక్షించడు. గొడ్డలితో నరికిన వచ్చి పీకడు అని చెప్తుంది ఈవిడ. అవునా? సరే, ముందేం జరిగింది చూద్దాం. చెప్పు.
కనపడిన వాళ్ళు మాత్రం అక్క మీ చెయ్యి మాకు కనబడుతుంది, అక్కడి నుంచి ముక్క కట్టేయింది మాకు కనబడుతుంది అన్నాడు. ఒకసారి మీ చెయ్యి నాకు చూపిస్తారా? కనబడుతుంది అంటే ఓకే రైట్, ఒక కనబడుతుంది కదా. ఎప్పుడైతే ఇలా నరికేశారో నా చేతిలో గొడ్డలతో నరికారని నాకు తెలియదు, ఒక ముక్క కట్టేయిందని నాకు తెలియదు. అర్ధరాత్రి 1:30కి నా చేతి నుంచి ఇంత బాధ ఎందుకు వస్తుందో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ట్యూబ్ లైట్ ఆన్ చేసి వెనక్కి తిరిగి చూసేటప్పటికి మంచం పక్కన ముక్క కనబడుతుంది. ఈ పడిపోయిన ముక్క మంచం పక్కన ఉంది, వడిగిపోయాను. అది చూసి నేను కంగారుగా ఏంటి అండి అన్నాను. ఇక్కడ ఎక్కువ మొక్కుపోవడం వల్ల బ్లడ్ ఆగట్లేదు, బాగా బ్లడ్ బయటకు కొట్టేస్తుంది. పాపం రిబ్కా అక్క చేయి తెగి పడిపోయింది. పాపం 20 సంవత్సరాలుగా ఇలాగ ఏడుస్తూనే ఉంటుంది పాపం. అయ్యో ఏమక్క, యేసుప్రభుని నమ్ముకున్నందుకు నీకు ఎంత శిక్ష ఇచ్చాడక్క, ఎంత కష్టం పెట్టాడక్క యేసుప్రభు నీకు. ఆహాహా, చూడండి గొర్రెలు, మళ్ళీ మీరు కూడా యేసుప్రభుని నమ్ముకుంటే మేము ఇలాంటి కష్టాలు పెడతాడు. సరేనా? చెప్పక్క, నువ్వు చెప్పు. కుళాయి తిప్పి వదిలేస్తే ఎంత ఫోర్స్గా వాటర్ బయటకు కొట్టేస్తావు, అంత ఫోర్స్గా బ్లడ్ బయటకు కొట్టేస్తుంది, ఆగట్లేదు. ఈ చేత్తో ఈ చేయి గట్టిగా నొక్కేసి వణిగిపోతూ ఏంటండి అన్న చంపేస్తాను చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పామంటే. అసలు మనలో ఎవరైనా ఉన్నారు నీలాగా? ఆ వాక్యం చెప్పడం ఏంటి, ఆ పాటలు పాడడం ఏంటి, ఆ డ్రమ్ములు కొట్టడం ఏంటి, ఇంకెప్పుడైనా అలా చేస్తే చంపేస్తానని చెప్పి అయినా మానలేదు అని ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు గుర్తొచ్చిందండి నిన్న ఆయన చెప్పిన విషయం నాకు. ఏమండి, చిన్నప్పటి నుంచి యేసు ప్రభు తప్ప నాకు ఏ దేవుడు తెలియదండి. పోనీ 2-3 రోజులు అన్నం తినకుండా ఉండమంటే ఉంటానండి, చర్చికి వెళ్లకుండా ఉండలేనండి అన్నాను. ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటున్నానండి నేను, చెప్పే అవకాశం ఆయన నాకు ఇవ్వలేదండి. మళ్ళీ గొడ్డల పైకెత్తారు. ఎప్పుడైతే గొడ్డల పైకెత్తారు ఇక నాకు కంగారు వచ్చేసింది. గొడ్డలు చూడగానే మళ్ళీ నరికేస్తారని నాకు అర్థమైపోయింది. ఆ కంగారులో ఇందాక ముఖం మీద నా చెయ్యి ఇలా అడ్డం లేకపోతే దెబ్బ ఎక్కడ పడేది, కరెక్ట్గా ముఖం మీద పడేది. అది గుర్తొచ్చిందండి నాకు. ఎప్పుడైతే గుర్తొచ్చేసిందో దడొచ్చేసి నాకు 2 చేతులు అడ్డం పెట్టేశాను, ముఖానికి ఇలాగా ఇలా అడ్డం పెట్టేశాను. చేతులు తీ అని ఎన్నిసార్లు ఆయన చెప్పినా నేను వెళ్ళలేదు. చేతులు తీసి అడ్డంగా పట్టుకున్నాను చేతులు. ఇదేంటి రిబ్కా అక్క, నువ్వే కదా చెప్పావు నీ భర్తకి, ఏమండి మీరు చంపేయండి నన్ను, నా దేవుడు వచ్చి నన్ను రక్షిస్తాడని చెప్పాడు కదా. మళ్ళీ ఏమైంది, మళ్ళీ చేతులు అడ్డు పెట్టుకుని గట్టిగా నువ్వు రక్తం చూస్తావా, కొళాయి పరట్లా పారుతుంది. ఆయన నువ్వు మాట్లాడుతున్నావు, అరవట్లేదు, ఏమో జనాలు పిలవట్లేదు. పోనీ మీ అత్త మామ ఏం చేస్తున్నారు మళ్ళీ అంతగా ఉంటే? వాళ్ళు రావట్లేదా? రేపొద్దున నీకేమైందంటే వాళ్ళని లోపలేయరా? సరే మీ అత్త మామ వదిలేయి. ఇప్పుడు నువ్వే కదా చెప్పావు మీ భర్తకి, ఏమండి మీరు నన్ను చంపండి, నా దేవుడు వచ్చి నన్ను రక్షిస్తానని చెప్పావు. ఏమండి నేను 3 రోజులు అన్నం లేకుండా బ్రతుకుతాను కానీ చర్చికి వెళ్ళకుండా బ్రతకనని చెప్పావు. మళ్ళీ ఇంత నీ భర్త నిన్ను గొడ్డలతో నరుకుతుంటే మళ్ళీ మీ యేసు ప్రభు ఎక్కడ చేనులోన కలుపు మొక్కలు పీక్కుంటూ కూర్చున్నాడు? ఏం రా గొర్రెలు కదా. మళ్ళీ ఇప్పుడు యేసు ప్రభు వచ్చి కాపాడాలి కదా, భర్త చంపబోతుంటే మనం వచ్చి కాపాడాలి కదా. నువ్వు చిన్నప్పుడు ఉంటే యేసుప్రభుని ఇడిస్తే వేరే దేవుడే తెలియదు నీకు. సన్నప్పుడు నుండి నీ యేసుప్రభుని నమ్మినవాడికి ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టాడు అక్క? మళ్ళా ఇప్పుడు వచ్చి కాపాడాలి కదక్క. గొర్రెలు విన్నారా? యేసుప్రభుని నమ్ముకుంటే ఇలాంటి కష్టాలు పెడతాడు, మళ్ళీ వచ్చి కాపాడాడు. అక్క తేల్చేసి చెప్పింది కదా. మళ్ళా యేసుప్రభుని నమ్ముతారు, మళ్ళా స్వధర్మానికి వచ్చి గర్వాపిస్ అవుతారు. మీకే వదిలేస్తున్న గొర్రెలు. చెప్పక్క, నువ్వు చెప్పు, బాగా చెప్తున్నావు అక్క, చెప్పు. ఎప్పుడైతే చేతులు అడ్డంగా పట్టుకున్నానో అదే గొడ్డలు పెట్టి చేతులు నరికేయడం ప్రారంభించారు. చేతులు నరుగుతుంటే ఆ స్పీడ్కి, ఆ ఫోర్స్కి నేనే ఊగిపోతున్నాను, మనిషినే ఊగిపోతున్నాను. గొడ్డలతో నరుగుతుంటే చేతులు ఎక్కడ ఆపను నేను. అయినా కూడా ఎంతసేపు చేతులు ఆపానంటే నేను కదిలిపోతున్నాను. అయినా కూడా 2 చేతులు పూర్తిగా నరికేసే వరకు చేతులు ఆపానండి నేను. నా చేతులు మరొకసారి మీరు చూడండి, ఒకసారి నా చేతులు కనబడతాయి. ఇలా 2 చేతులు మీకు కనబడుతున్నాయి. అక్క మీ చేతులు మాకు కనబడుతున్నాయి, నరికేసి ఉన్నాయి చేతులు అన్నాడు. మరొక ప్రేక్షకులు ఒకటి గమనించారా? ఏ వ్యక్తి అయినా గొడ్డలితో మనం ఏదైనా కట్టెలు నరుకుతాం కదా, తెలుసు కదా మీకు, కట్టె గట్టిగా ఉంటుంది కదా. సో గొడ్డలతో కట్టెలు నరికినప్పుడే కట్టెనే 2గా చెదిరిపోతుంది, అవునా? అలాంటిది ఈవిడ చెయ్యిలు నరికితే ఎముకలు మొత్తం కట్ అయిపోవాలి, నరాలు మొత్తం కట్ అయిపోవాలి, అవునా? ఆవిడ చేతులు ఎత్తి చూపిస్తుంది, 2 చేతులు బాగానే ఉన్నవి. 2 చేతులు బాగా ఉన్నావంటే ఆయన నరకలేదు. ఈవిడ అబద్ధం చెప్తుంది. చేతులకు ఏదో గాయాలు పడినాయి,
చిన్నాలు చూపిస్తుంది ఆవిడ, గుర్తులు చూపిస్తుంది, చెయ్యికి ఏదో తరుచుకున్న గాయాలు చూపిస్తుంది. అవునా? పోనీ మళ్ళీ ఆ పరంగా నరుకుతుంటే మళ్ళీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడమ్మా? మళ్ళీ యేసు ప్రభు నీతో మాట్లాడతాడు, నిన్ను అభిషేకించాడు, నూనె పోశాడు, నా వాక్యం నువ్వు నా సాక్ష్యము, నువ్వు నా వాక్యం చెప్పని నీ వెంట పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నావు రా అంటే రాడా? ఏమక్క రాడా? ఓహోహో, ఎవరైనా కొడుతుంటే నరుకుతుంటే భయపడతారు కదా. అవులే, ఎందుకంటే ఇజ్రాయెల్లోనూ అప్పట్లో యేసుక్రీస్తుని అలా చంపారు కదా రోమన్ సైనికులు. ఆ దెబ్బలు చూసినా భయపడి ఉంటాడు. నిన్నెక్కడ కాపాడడానికి వస్తుంటే నన్ను నరికితే ఏం చేస్తావని భయపడి ఉంటాడు. అవు కదక్క? ఏమంటారు గొర్రెలు ప్రేక్షకులు? చెప్పక్క, నువ్వు చెప్పు. ఒకసారి చేయి చూపిస్తారా నాకు? కనబడుతుంటే ఓకే, కనబడుతుంది కదా. ఎప్పుడైతే ఇలా జరిగింది, ఇంకా 2 చేతులు కిందకు వదిలేసి చెట్టు విరిగి అలా పడిపోతుందో అలా నేను బోర్లాగా పడిపోయాను. ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారండి. అది వేడి వెన్నుపోసుకు అడ్డంగా దిగిపోయింది గొడ్డలి. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక. ఇదేం పిచ్చక్క రిప్కాక, ఇదేం పిచ్చి? అంతగా నరికిస్తుంటే నీ దేవుడు గొప్పవాడా? అంటే చిత్రహింసలు పెట్టేస్తేనే నీ దేవుడు గొప్పవాడా? నేను ఎక్కడ వినలేదు కదక్క. ఎన్ని పూస మీద గొడ్డలతో నరికినా నీ దేవుడు గొప్పవాడా? ఏం ప్రేక్షకులు ఎక్కడైనా విన్నారా? వచ్చి కాపాడేవాడు దేవుడు అవుతాడు, కానీ నరికిస్తున్నవాడు దేవుడు అవుతాడా? నేనెక్కడ వినలే అక్క నీ మాట, నీ నోటనే వింటున్నాను. కానీ చెప్పు, గొర్రెలు కదా వింటారులే. అక్కడ నీ ముందు కూర్చున్న అందరూ గొర్రెలు కదా, చెప్పు. నన్ను బ్రతికించాడు, కానీ లేకపోతే వెన్నుపోస 2 ముక్కలైపోవాల్సింది. ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే వెలికిలా తిరిగిపోయాను. ఎప్పుడైతే వెలికిలా తిరిగానో ఛాతీ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరిగేస్తున్నారు. విన్నారు కదా ప్రేక్షకులు? ఛాతీ మీద నుండి మోకాళ్ళ దగ్గర ఎక్కడ పడితే అక్కడ నరికిస్తున్నాడు గొడ్డలతో అంటుంది ఈవిడ. మళ్ళీ మీరు కట్టె నరికినప్పుడు చూస్తారు కదా, ఒక్క కట్టె మీద నేటేసిన కట్టె చీలిపోయి ఎక్కడో పడుతుంది. అవునా? మళ్ళీ అన్ని ఛాతీ నుండి మోకాళ్ళ దగ్గర నరుకుతూనే ఉన్నాడంట. ఆయన వీడు యేసయ్య వచ్చి కాపాడాడు. మళ్ళీ యేసయ్య గొప్పవాడు దేవుడు అంటుంది, బ్రతికించాడంటుంది. అరే దెబ్బలతో అంత చిత్రహింస పెడుతుంటే దాన్ని కాపాడాలి కదా, దెబ్బ పడకుండా చేయాలి కదా. అది కాదా దేవుని మహిమ అంటే? ఇదేంటి గొడ్డలతో నరుకుతుండే దేవుడు గొప్పవాడు కాపాడాడంటుంది, బ్రతికించాడంటుంది. మళ్ళీ అన్ని గొడ్డలతో అన్ని ముక్కలు నరికితే అంటే నీవు బాగా నడుస్తున్నావు, మళ్ళీ ఎన్ని ఆపరేషన్లు కావాలి నీ బాడీ? ఇప్పుడు చేతులు చూపించాక మళ్ళీ ఛాతీ నుండి మోకాళ్ళ వరకు చూపించు. మళ్ళీ ఎక్కడ నరికాడు, ఎక్కడ కుట్లు వేశారు చూసాం కదా. నువ్వు చెప్పేది నిజమా అబద్ధం అనేది? నీ దేవుని మహిమపరచాలంటే చూపించాలి. నువ్వు ఛాతీ నుండి మోకాళ్ళ దగ్గర ఎక్కడ నరికాడు అన్నీ చూపించాలి. నీ దేవుని మహిమపరచాలి నీకు. గొర్రెలు అడగండి రా, అక్కడ కూర్చున్న గొర్రెలు ఒక్కడని అడగరు కదా. సరే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అడగండి. నువ్వు చెప్పక్క. ఇటు నరుగుతుంటే అటు తిరుగుతున్నాను, అటు నరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డల దెబ్బ వచ్చి కరెక్ట్గా నా ఎడమ వైపున ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలి. ఎప్పుడైతే గొడ్డలి మోకాల్లో దిగింది, ఇంకా భరించలేక అరుస్తూనే కుడివైపుకి తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది. అది పడ్డం ఈ కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరితిత్తు వరకు వెళ్ళిపోయింది. ఏం చెప్తున్నావు అక్క? ఏం చెప్తున్నావు అంటే నీ ముందు కూర్చున్న వింటున్న గొర్రెలు మరీ అంత గొర్రెలుగా కనిపిస్తున్నారు నీకు? ఆ మాత్రం కూడా కనిపిరా? ఏమ్రా గొర్రెలు, అక్కడ కూర్చున్న గొర్రెలు మోకాళ్ళు లోపల దిగిపోయిందంటే గొడ్డలే అరుస్తుందంట. వాళ్ళ ఇంట్లో అత్తమామ రావట్లేదు విడిపియాలని. వాళ్ళ అబ్బాయి 11 ఏళ్ళు ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి లేచి రావట్లేదు. ఆవిడ అంతగా అరుస్తుంటే అబ్బాయి వాళ్ళ అత్తమామ లేస్తారు కదా ఇంట్లో, లేదా చుట్టుపక్కల వాళ్ళని వస్తారు కదా, ఎవరు రాలేదా?
పోని ఎవరు రాలేదు, యేసు ప్రభువునే రావాలి కదా. మళ్ళీ యేసు ప్రభు ఎందుకు రాలేదు? మళ్ళీ ఏమంట, మళ్ళీ ఎలకలు తిరుగుతుంటే ఇక్కడ తిరుగుతుంది, ఇక్కడ తిరుగుతుంది, ఇక్కడ తిరుగుతుంది, ఇక్కడ నరితే మళ్ళీ ఏమంటుంది ఇప్పుడు? డొక్కలో గొడ్డలు వేసంటే ఊపిరితిత్తుల వరకు వెళ్ళిపోయిందంట నరుకుతానంటే గొడ్డలి. అరే మళ్ళీ అంత మాత్రం వెళ్ళిపోతే మనిషి చావడా? అంటే ఇప్పుడు ఇంకా బ్రతికి ఉంది, మళ్ళీ ఊపిరితిత్తు వరకు గొడ్డలు పోతుంటే బ్రతికే అవకాశం ఉందా? ఇప్పుడు చెప్పే సాక్ష్యము వినండిరా గొర్రెలు. ఇలాంటి పిచ్చి పువ్వులు ఉండారు కాబట్టి, మీలాంటి గొర్రెలు ఉండారు కాబట్టి ఇలాంటి వాళ్ళు అబద్ధపు సాక్ష్యాలు చెప్పి మిమ్మల్ని మతం మార్చి మీ దగ్గర ఉంటే దశమ భాగాలు దొబ్బడానికి. తెలిసిందా? చెప్పక్క, నువ్వు చెప్పు. చాలా బాగా చెప్తున్నావు అక్క, నేను ఎక్కడ వినలే. చెప్పక్క. ఎలా వెళ్ళిందో కానీ తిరిగి లాగుతుండే గొడ్డలు రావట్లేదు, బట్టలు పట్టేసి స్పీడ్గా లాగేటప్పటికి ఆయన ముఖం, ఆయన బట్టలు మొత్తం తడిసిపోయి గొడ్డలి పట్టుకోవడానికి వీలు లేక జారిపోతుంటే క్రింద పారేసి నిలబడి ఇప్పుడు నా వైపు చూస్తున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, మనం కోడిని గనక మెడగోసి ప్రక్కన వదిలేస్తే ఎలా తన్నుకుంటుందో అంతకంటే భయంకరంగా నేను తన్నుకోవడం ప్రారంభించాను. ముఖ్యంగా నాకు కళ్ళు కనపట్టలేదు, కళ్ళ నిండా రక్తం పడిపోయింది. ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఇల్లంతా అలా కొట్టుకుంటూనే ఉన్నాను. ఇంకా త్వరగా నా ప్రాణం పోవాలని బహుశా ఆయన కోరికేమో నాకు తెలీదు. మా తలుపు రెక్క అటు ఇటు ఇలా ఊగుతుంటే అలా ఊగకుండా ఉండాలని నేను ఒక ఇటుక రాయి తీసుకెళ్ళి తలుపు రెక్కకి అడ్డం పెట్టాను. చాలా చూసారా? ఆవిడని ఇంతగా నరికినా, ఇన్నిసార్లు నరికినా, డొక్కలో గొడ్డలు దింపితే ఊపిరితిత్తుల వరకు వెళ్ళిపోయినా వాళ్ళ వాకిలి ఆకులు ఇటు అల్లాడుతుంటే అల్లాడినట్ల వెళ్ళి ఇటంగి బిడ్డ పెట్టిందంట. విన్నారా? ఇంత జరిగినా యేసు ప్రభు రావట్లేదు, కాపాడట్లేదు అని రిబ్కా అక్క యేసు ప్రభుని నమ్ముకుంటే మీ గతి ఇంతే అని చెప్తుంది. అర్థమైందా గొర్రెలు? మళ్ళీ యేసు ప్రభుని నమ్ముకుని ఇన్ని కష్టాలు పడతారు, మళ్ళీ మీ స్వధర్మానికి గర్వాపసేయి సుఖ సంతోషాలతో ఉంటారు. లేదా ఇప్పుడు రిబ్కా అక్క చెప్పింది కదా, ఏమండి మీరు చంపేయండి నా దేవుడు వచ్చి కాపాడతాడని చెప్పింది కదా. అలాగే మీరు ఒకసారి ప్రయత్నించండి రా గొర్రెలు. మీ భార్యని గొడ్డలతో నాకు కట్ చేపించి నా దొరికించేగా ఎక్కడంటే అక్కడ నరికేసేయండి. నరికేసిన తర్వాత మీ దేవుడు వచ్చి కాపాడతాడు చూడండి. ఏమంటారు ప్రేక్షకులు కదా? మళ్ళీ ఆవిడ చెప్పిందంటే సాక్ష్యం దేవుడి గురించి. మళ్ళీ మిగతా గొర్రెలందరూ అది ట్రయల్ చేసి చూడాలి కదా. మీ భార్యలు నరకండి, గొడ్డలతో నరికి ఎక్కడ దొరికితే అక్కడ నరకండి, మీ దేవుడు వచ్చి కాపాడుతాడు. మళ్ళీ మీరు కూడా సాక్ష్యం చెప్పి జనాలను మతం మార్చవచ్చు. ఏమంటారు ప్రేక్షకులు? ఇంకా ముందు వీడియో చాలా పెద్దది ఉంది. సో ఈరోజుకు అక్క వివరణ ఇంత చాలు. సో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. సో ఇలాంటి అబద్ధాలు సాక్ష్యాలు చెప్పి మన అమాయకులైన హిందువుల్ని మతం మార్చి ఆ అమాయకుల్ని మరీ గొర్రెలుగా మార్చి దేనికి పనికి రాకుండా చేసి ఈ దేశానికి ధర్మానికి శత్రువులుగా మారుస్తున్నారు ఇలాంటి మిషనరీస్లు. సో ప్రేక్షకులు వీడియో గురించి మీ కామెంట్లో తెలియజేయండి. సో మరియు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు వెలుగులోకి తెస్తా. సో మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.